లౌకికవాదం వైపుకి తను ఈ సమాజాన్ని తీసుకెళ్లాలనుకున్నప్పుడు కొత్త ఓటర్స్, యంగ్స్టర్స్, మహిళలు పెద్ద ఎత్తున తన వైపు అట్రాక్ట్ అయ్యేట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటి అని అంటే మూస పద్ధతి రాజకీయాలకైనా కుటుంబ రాజకీయాలకైనా కొంత ప్రజలు ఒక భిన్నమైన రిజల్ట్ గా చెప్పినట్టుగా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మోర్ ఓవర్ ఏదైతే తను తమిళనాడుకి సంబంధించిన దాంట్లో విజయం తీసుకున్నటువంటి దాంట్లో ఇక్కడి కొన్ని సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు అయి ఉండొచ్చు, అట్లాగే రైతులకి 5 లక్షల వరకు తను ఫ్రీగా వాళ్ళకి రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి అంశాలు అయి ఉండొచ్చు, అట్లాగే ఒక సామాజిక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లిన అంశం అయి ఉండొచ్చు, అట్లాగే మహిళలకి 2500 రూపాయలు ఆర్థిక సహాయం అని చెప్పే విషయం అయి ఉండొచ్చు, వివాహ సమయంలో వాళ్ళకి 8 గ్రాముల బంగారం కూడా ఇస్తానని చెప్పిన అంశం అయి ఉండొచ్చు. సో ఇట్లా తను కొన్ని భిన్నమైనటువంటి ముఖ్యంగా ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి దాంట్లో పిల్లలకి వాళ్ళకి నిరుద్యోగులకి సంబంధించిన దాంట్లో ఒక ఆర్థికంగా ఒక బెనిఫిట్ చేయడం అంటే ప్రభుత్వ పాఠశాల చదువుకునేటువంటి పిల్లలకి తల్లులకి సంరక్షణకు ఈ ఏడాదికి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళ పిల్లలకి 15,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం అయి ఉండొచ్చు, ఒక ట్రాన్స్పరెంట్ పాలన అకౌంటబిలిటీ వైపు నేను ఉంటానని ఒక క్లీన్ ఇమేజ్ ఇస్తానని చెప్పినటువంటిది అయి ఉండొచ్చు. అట్లాగే నెట్వర్కింగ్ సంబంధించినటువంటి ఏదైతే విజయ్ మక్కల్ ఇయక్కుం విఎంఐ అని ఏదైతే తన అభిమాన సంఘాలు ఉన్నాయో అవి ఏళ్ళ క్రితమే వాటిని ఏర్పాటు చేసుకొని ఒక సేవా దృక్పథాన్ని దాని ద్వారా తను చాటుకున్నటువంటి అంశాలు అయి ఉండొచ్చు. సో ఇట్లా మనం చాలా విషయాలు కనుక గమనించినట్లయితే తమిళనాడులో ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క స్థానికతకు సంబంధించి భాషకు సంబంధించి ఉన్నటువంటి కట్టుబాట్లు ఏదైతే ముందుకు వస్తుందో ఆనాడు కరుణానిధి నుంచి తర్వాత జయలలిత గారి నుంచి ఏదైతే కంటిన్యూటీగా సాంప్రదాయంగా కానీ ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా ముఖ్యమంత్రి కూడా తన స్థానాన్ని కోల్పోతున్నాడు అంటే ఎలా చూడాలి? ముఖ్యమంత్రి యాంటీ ఇన్కంబెన్షన్ చాలా క్లియర్ గా క్లారిటీగా మనకి అక్కడ కనబడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ డిఎంకేతో కలిసి పనిచేసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో సంక్షేమ పథకాలకి సంబంధించి స్టాలిన్ గారు తన డెవలప్మెంట్ చేశారు. చాలా అంశాల్లో ఒక సానుకూలత ఉన్నది. ఒక బీసీగా తను ఆ సామాజిక కోణాన్ని కూడా తను డెవలప్ చేశారు. కానీ చాలా సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నాయి కాబట్టి అది కూడా కొంత యాంటీ ఇన్కంబెన్షన్ వైపు వెళ్ళిందేమో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే తన కొడుకుని అప్పుడే ఫస్ట్ టైం అయినప్పటికీ తనని డిప్యూటీ సీఎం గా కూడా తీసుకుని ఉన్నారు. సో సమాజంలో మార్పు అన్నది కనబడడానికి ముఖ్య కారణాలు అంటే సాంప్రదాయంగా ఓటు వేసే ఎవరైతే 50-60 ఉంటారో వాళ్ళు ఎలాగో వాళ్ళకి ఓటు వేస్తున్నారు. బట్ యంగ్స్టర్ అయినటువంటి 40 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు 18 ఇయర్స్ లో వచ్చిన కొత్త ఓటర్లు కొంత మార్పు కోసం పనిచేసినప్పుడు ఇవన్నీ మనకి పనికొస్తాయని చెప్పాల్సిన అవసరం ఉంది. మోర్ ఓవర్ అక్కడ బీజేపీ చాలా పెద్ద ఎత్తున నుంచి ముందు నుండి కూడా విజయం పైన కొంత కట్టడి కూడా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం కూడా అక్కడ చేస్తున్నారు. సో ఇది కూడా తన కొంత సానుకూలతంగా ఇక్కడ మళ్ళీ ఉండొచ్చు అనేసి మనం చెప్పాల్సిన అవసరం ఉండింది. సో ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఒక సామాజిక కోణంలో డెవలప్ చేయాలి, ఈ వర్గాలు ఉండాలి అని అనుకున్నటువంటి నేపథ్యంలో తను కూడా వెనకంజలో ఉండడం అనేది కొంత బాధాకరమైన విషయమే. అట్లీస్ట్ గెలిచని ఉండాలి. బట్ ఏమవుతుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది వాటికి సంబంధించిన దాంట్లో. అట్లాగే సినీ ఫీల్డ్కి సంబంధించి ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు మీరు గమనిస్తే వచ్చిన వాళ్ళంతా కూడా సినీ ఫీల్డ్ రిలవెంట్ గా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. సో ఇండిపెండెంట్ ఇప్పుడు అటు జయలలితని తీసుకున్నా, కరుణానిధి గారిని తీసుకున్నా, అంత ముందుకు జయలలిత కన్నా ముందు ఉన్నటువంటి తన గురువు గారు అని చెప్పుకున్నటువంటి తన అయినా ఇవాళ విజయన్ అయినా. సో అంటే అక్కడ క్లియర్ గా చాలా ఒక రకమైనటువంటి తమిళనాడు విషయాలపైన, తమిళనాడు రాజకీయాలపైన రిజల్ట్స్ పై ఇంత విశ్లేషణ చేస్తున్నారు. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తమిళనాడులో డిఎంకే కోల్పోవడం అనేది మీకు ఎలా, మీ కాంగ్రెస్ పార్టీకి ఎలా చూస్తున్నారు? టీవీకే విజయ్ మొదటి నుంచి మీరు చెప్పిన మాటే, టీఎంకే స్టాలిన్ కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాటే, అతని వెనక అమిత్ షా, మోదీలు ఉన్నారనే రకంగా ప్రచారం చేశారు. ఆ వ్యక్తి ఇప్పుడు మీకు సహకరిస్తాడా? బీజేపీ వైపుగా వెళ్తాడు కానీ. సో మీకు ఇది ఒక బిగ్గెస్ట్ లాస్ అని చెప్పాలి. సౌత్ ఇండియాలో కూడా చిన్నగా మెల్లగా తమ అనుకూలస్తులతోనో తమకు సంబంధించిన సపోర్టర్స్తోనో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది కదా. తమిళనాడులో కూడా ఎక్కడైతే ప్రజలు అలౌ చేయరో ఆ చోట మీరంటున్న మాట నిజమైతే టీవీకే విజయ్ రూపంలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది అనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ?
ఇప్పుడు నేను రెండు రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అనూహ్యంగా అన్నా డిఎంకే సెకండ్ ప్లేస్ లో ఉంది. అసలు దాన్ని ఊసే ఎక్కడ లేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడే మాట్లాడితే వేగ్గా ఉంటదేమో, నేను అదేం మాట్లాడట్లేదు. కొంచెం మనం వేచి చూసి కొంత విశ్లేషణ తర్వాత ఆ లైన్ మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆగున్నాను. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా క్లారిటీగా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే స్టాలిన్ గారు చాలా స్ట్రాంగ్ గా బలంగా వాళ్ళు మొన్న దొడ్డిదారిన తీసుకురావాలనుకున్నటువంటి డీలిమిటేషన్ దానికి సంబంధించి మహిళా బిల్లు పేరు పెట్టేసి చేసినటువంటి కుట్రని పసిగట్టి వీళ్ళు గట్టిగా నిగదీశారు. కాబట్టి ఆ బిల్లు అనేది వీగిపోయింది అక్కడ దాంట్లో. సో వాళ్ళు చేయలేకపోయినారు. కాబట్టి చాలా సీరియస్ గా ఒక సందర్భంలో బీజేపీ విజయంతో కలిసి పొత్తులో వెళ్ళానని కూడా ఆలోచన వాళ్ళు చేసి ఉన్నారు. అది కలిసిపోవడం వల్ల విజయ్ నష్టపోతా అని గ్రహించి విజయ్ కలవకపోవడం అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ రావద్దు, కాంగ్రెస్ తో ఉన్నటువంటి వాళ్ళు రావద్దు. ఆ తర్వాత ఎవరున్నా వాళ్ళకి ఫరక్ పడదు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళతో కలిసి తర్వాత వాళ్ళని ఎట్లా పొందబెట్టాలో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది బీజేపీ వాళ్ళకి. కాబట్టి వాళ్ళ రాజకీయాలు కొనసాగుతాయి. ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ వెళ్దాం ఇంద్రశ్రవణ్ గారు. వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన దాంట్లో కూడా తను కంటెస్ట్ చేస్తున్న నియోజకవర్గం భవానీపూర్ లో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. సువేందు అధికారి సుమారుగా 15,000 పైచిలకు ఓట్లతో లీడ్ లో కొనసాగుతున్నారు. సో ఇప్పుడు రిజల్ట్స్ ఎలా చూడాలి? ఇది కూడా ఒక షాకింగ్ రిజల్ట్స్ అని చెప్పాలి. ఈ రిజల్ట్స్ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ పైన చాలా తీవ్రంగా పడబోతోంది. బికాస్ మీకు కేరళలో వచ్చిందని సంతోషించే లోపు తమిళనాడు పోయింది, మీకు సపోర్టివ్గా ఉన్న డిఎంకే పోయింది, వెస్ట్ బెంగాల్లో బీజేపీ రాబోతోంది. అక్కడ మీకు కేవలం 3-4 స్థానాలు మాత్రం. అస్సాం బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ. సో ఇట్లా ఎలా చూడాలి? 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఒక చోట మీకు సానుకూలంగా ఉంది, 4 చోట్ల మీరు డిజాస్టర్ని ఎదుర్కోబోతున్నారు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కాస్త తన మిత్రవర్గాలైనా తనైనా బలంగా ఉందో ఆ ఉన్న దగ్గరలో మమ్మల్ని చంపే ప్రయత్నంలోని భాగంగానే రకరకాల కుట్రలు, ఓటు ఉన్నటువంటి వారికి ఓటు లేకుండా చేయడము,